ఖగోళ విజ్ఞానంలో ఈరోజు మనం డూ అదర్ ప్లానెట్స్ ఆల్సో హ్యావ్ ఎర్త్క్వేక్స్ అంటే ఇతర గ్రహాలు చంద్రుల్లో కూడా మన భూమి మీద సంభవించే ఎర్త్క్వేక్స్ లాంటివి సంభవిస్తాయా అని చెప్పి తెలుసుకుందాం. అంటే భూమి మీదేమో ఎర్త్క్వేక్స్ రావడానికి వేరే కారణాలు. ఒకటి ఏంటంటే మన భూమి యొక్క నిర్మాణం, దాని తర్వాత ఇవి ప్లేట్స్ లాంటి ఉంటాయి. ఆ ప్లేట్స్ లాంటివి అంటే నాపరాలు ఒకదాని మీద ఒకటి టెక్టానిక్ ప్లేట్స్ అంటారు. వాటిల్లో డిస్టర్బెన్స్ వస్తే భూమి ఇది. అంతేకాకుండా వాల్కనోస్ అగ్నిపర్వతాలు. ఇది కాకపోతే మనం డ్యాములు కడుతున్నాం కదా, నీటి డ్యాములు బాగా కోయా డ్యామ్, దాని ద్వారా కూడా ఎర్త్క్వేక్ వచ్చింది. బాక్రా నంగల్ ఇలా మనం హ్యూజ్ ఇప్పుడు నాగార్జున సాగర్ వాటర్ కనుక నిలబెడితే స్ట్రెస్ వలన భూమి మీద సంభవించే స్ట్రెస్ వలన మనకి కొద్ది గొప్ప భూకంపాలు సంభవిస్తూ ఉంటాయి. ముఖ్యంగా మనకి ఎక్కువ కనిపించేది టెక్టానిక్ ప్లేట్స్ వలన, రెండోది వాల్కనోస్ వలన అన్నమాట. రీసెంట్గా కూడా మనకి తరచూ సంభవిస్తూ ఉన్నాయి. వెనుజులాలో కూడా పెద్ద భూకంపం వచ్చింది. అయితే మనం అబ్జర్వ్ చేస్తున్నాం. ఇప్పుడు చాలా వరకు సెటిలైట్స్ పంపించాం అన్ని గ్రహాలకి, వాటికి స్టడీ. నాసా చాలా బాగా స్టడీ చేస్తాం. అందుకని ఇతర గ్రహాల్లోనూ చంద్రుల్లోనూ సంభవిస్తాయంటే ఇప్పుడు మనం చంద్రుడి మీద దిగాం. అందుకని చంద్రుడి మీద కూడా ఓ సిస్మోమీటర్ పెట్టి స్టడీ చేశాం. అలాగే ఒక రోబోటిక్ దీన్ని మనం మ్యారినర్ దీని మీద పంపించాం మార్స్ గ్రహం మీదకి. అక్కడ కూడా మనం సిస్మోమీటర్ని పంపించాం మెజర్ చేయడానికి, వాటర్లో రావడానికి, సిస్మిక్ రికార్డ్స్ చేయడానికి అన్నమాట. అలాగే సెటిలైట్స్ ద్వారా ఇతర గ్రహాలకు పంపించి వాటి ద్వారా కూడా ఆ సర్ఫేస్లను అబ్జర్వ్ చేస్తున్నాం. అందుకని దీని ద్వారా జరుగుతున్నట్లు కనిపిస్తూ ఉంటుంది. యాక్టివ్గా మాత్రం మనం చూస్తే మన భూమి మీద యాక్టివ్గా ఉంది. మనతో పాటు వీనస్లోను, దాని తర్వాత ఐఓ అనే మనకి జూపిటర్కు ఉన్న గ్రహం అంటే చంద్రుల ఉపగ్రహం అన్నమాట. మన చంద్రులని దానిలో కూడా చాలా యాక్టివ్గా కనిపిస్తున్నాయి. అందుకని ఈ సిస్మోగ్రఫీ ద్వారా మనం ఏం తెలుసుకుంటామంటే మెజర్మెంట్స్ ద్వారా 3 విషయాలు మనకి బాగా తెలుస్తాయి. ఒకటి ఏంటంటే ఇంటర్నల్ స్ట్రక్చర్, అంటే అది లోపల ఎలా అంటే మనం క్రస్ట్ అని, దాని తర్వాత మ్యాంటిల్ అని, కోర్ అని అంటున్నాం. కాంపోజిషన్ తెలుస్తుంది, కాంపోజిషన్ ఎలా ఉంది, ఆ క్వేక్ వచ్చే దాన్ని బట్టి తెలుసుకోవడానికి ఇలాగా ఉంటుంది. అందుకని క్రస్ట్ ఎలా ఫామ్ అవుతుంది, దాంతో మ్యాంటిల్ వాటి మూవ్మెంట్ ఎలా ఉంది, ఇవన్నీ తెలుసుకోవడానికి. మనం చూసినట్లయితే ఇప్పుడు మనకి వాటిల్లో దీంతోపాటు ఫోర్సెస్, అవి భూకంపాలు లాంటివి వస్తూ ఉంటే ఇప్పుడు చంద్రుడి మీద వస్తే మూన్ క్వేక్ అంటాం, మార్స్ మీద వస్తే మార్స్ క్వేక్ అంటాం, ఎర్త్ మీద వచ్చింది కాబట్టి ఎర్త్ క్వేక్ అంటాం అన్నమాట. దేని మీద వస్తే ఆ పేరు దేని మీద ఉంటాయి. అందుకని ఇది వచ్చిన ఫోర్సెస్, ఏం ఫోర్సెస్ యాక్ట్ చేస్తే వచ్చింది అని తెలుసుకోవడానికి వీలుగా ఉంటుంది. ఇంకా మూడోది నెంబర్ ఆఫ్ మీటరైట్స్. మనకి భూమి మీద అంత పెద్దగా పడిపోయినాయి ఇదివరకే. ఇప్పుడు ఉల్కల్, ఆ ఉల్కల యొక్క ఇంపాక్ట్ బట్టి మనం తెలుసుకోవడానికి వీలుగా ఉంటుంది. అందుకని ముఖ్యంగా ఈ సెస్మోగ్రఫీ ద్వారా ఏం తెలుసుకుంటామంటే 3 విషయాలు. ఒకటి అంటే ఇంటర్నల్ స్ట్రక్చర్, అది ఎలా ఏర్పడింది, ఏముంది, ఏం కాంపోజిషన్, వాటి మేజర్గా అవి తెలుస్తాయి స్టడీ చేయడానికి. రెండోది ఫోర్సెస్, ఏ రకమైన ఫోర్సెస్ దాని మీద యాక్ట్ చేస్తున్నాయి, అవి ఏమిటి, వాటి స్ట్రెంగ్త్ ఎంత అని తెలుసుకోవడానికి వీలుగా ఉంటుంది. మూడోది ఏంటంటే మన ఉల్కాపాతం, అది ఎక్కువగా జరుగుతుంది, తక్కువ జరుగుతుంది, వాటి ఇంపాక్ట్ ఎంత, ఇవన్నీ గ్రావిటేషన్ లెవెల్ అవి తెలుసుకోవడానికి కూడా వీలుగా ఉంటాయి. మనం చూసినట్లయితే ఈ నాసా అబ్జర్వ్ చేసిన మన భూమితో పాటు ఏమున్నాయంటే మెర్క్యూరీ బుధగ్రహం మీద, వీనస్ శుక్రగ్రహం మీద, దాని తర్వాత మార్స్ మనం ఎలా అంగారకములు చేసాం, అలాగే ఐఓ అనే మూన్, దాని తర్వాత సేరస్, యూరోపా, గైనమాడ్,
ఎన్సెలాడ్స్, దాని తర్వాత టైటాన్, ట్రైటాన్, దాని తర్వాత మిరాండా, ఏరియల్, ప్లూటో, చరణ్, వీటిలన్నిటి మీద కూడా మనకి సంభవిస్తున్నాయి. అయితే ఇక్కడ సంభవించేవి మన భూమి మీదలాగా ఇప్పుడైతే ప్లేట్స్ మీద జరుగుతుంది అని అన్నాం కదా మనం, అలాంటివి కాకుండా మెయిన్గా వాల్కానిక్ యాక్టివిటీ, రెండోది వోల్కల్ మీటియోరైట్స్ ఇంపాక్ట్, వీటి ద్వారానే ఇతర దానిలో భూమి తప్పించి మిగతా దానిలో. అయితే వాల్కనోస్ యొక్క యాక్టివిటీ బాగా ఉంది ప్రజెంట్గా అని చెప్పి నాసా అబ్జర్వ్ చేసిన దానిలో వీనస్, ఐఓ అన్నది కూడా ఉన్నాయి. వీనస్ అంటే శుక్రగ్రహం, ఐఓ అన్నది మనకి జూపిటర్కున్న ఒక చంద్రుడు అన్నమాట. వీటిల్లో చూసినట్లయితే ఈ వాల్కనో ఎరప్ట్ అయినప్పుడు అవి ఎంత ఎత్తుతున్నాయి, వాటి గ్రావిటేషన్ ఫోర్స్, వాటి స్లోప్ ఎంత స్లోప్ స్ప్రెడ్ అయింది, ఎన్ని లేయర్స్ వచ్చినాయి, దాన్ని బట్టి తెలుసుకోవడం అంటే గ్రావిటీ. ఇప్పుడు మన భూమి మీద చూడండి, మీరు ఇక్కడి నుంచి ఏదైనా హైదరాబాద్ వెళ్తూ ఉంటే కొండలన్నీ ఒకే ఎత్తులో ఉంటాయి, ఒకే ఎత్తు. ఎందుకని? ఆ లావా ఎరప్ట్ అయినప్పుడు నెట్టే ఫోర్స్కి గ్రావిటేషన్ పుల్కి ఈక్వల్ అయిపోతే ఆగిపోతుంది అక్కడ ఫోర్సెస్, గ్రావిటేషన్ పుల్లు. అందుకని మీకు అన్ని కొండలు ఒకే ఎత్తులో కనిపిస్తాయి. ఓ 300 మీటర్ల హైట్ వాటిలో అనమాట ఎత్తులో స్ప్రెడ్ అవుతుంది. స్ప్రెడ్ అయితే లావాలో ఉండే ఇది ఏమిటి అని తెలుసుకోవడానికి ఉంటాయి. అందుకని ఇతర గ్రహాల్లో మనం అబ్జర్వ్ చేసినప్పుడు చూసినట్లయితే 1 కిలోమీటర్ ఎత్తు నుంచి 300 కిలోమీటర్ల ఎత్తు వరకు కూడా కొండలు ఉన్నాయి. 1 కిలోమీటర్ ఎత్తు నుంచి 300 కిలోమీటర్ల ఎత్తు వరకు కూడా లావా ఎరప్ట్ అయింది. అక్కడ గ్రావిటేషన్ పుల్ తక్కువ ఉందన్నమాట. ఇప్పుడు మన చంద్రుడు ఉన్నాడు, చంద్రుడి మీద ఇక్కడ మనకి 60 కేజీలు తూగాడు అనుకోండి, ఇక్కడ 10 కేజీలే తూగుతాడు. ఎందుకని? గ్రావిటేషన్ పుల్ తక్కువ కాబట్టి. అదే మనం దీని మీద తీసుకున్నట్టయితే గురుగ్రహం మీద చాలా ఎక్కువ ఫోర్స్, 30 రెట్లు పైన ఉంటుంది. అందులో 1 కేజీ 30 కేజీల్లా కనిపిస్తుంది అన్నమాట. అందులో బరువు సూర్యుడి మీద కూడా అంతే. అందుకని గ్రావిటేషనల్ పుల్ తెలుసుకోవడానికి వీలుగా ఉంటుంది. దాని తర్వాత ఈ సీస్మిక్ డిస్టర్బెన్సెస్ వల్లనే చాలా వరకు తెలుస్తూ ఉంటుంది. ఈ డేటా మనం సంపాదించుకోవాలి. అందుకని ఈ డేటా సంపాదించుకున్నప్పుడు చాలు. మార్స్ మీద మనం అబ్జర్వ్ చేస్తున్నప్పటి నుంచి చూసినట్టయితే మనం సీస్మోగ్రాఫ్ అక్కడ పెట్టొచ్చాం. దాని ద్వారా 1319 మనకి సీస్మిక్ డిస్టర్బెన్సెస్ వచ్చినాయి. దాని తర్వాత అక్కడ మన భూమి మీద సంభవించినట్లుగా సీస్మోగ్రాఫ్ స్కేల్ సాధారణంగా 3.5, 4.5, 7 అంటుంటారు, 8 అలా. అక్కడ 5కు మించి ఎప్పుడూ రాలేదు. అంటే నాట్ మచ్ డేంజరస్ కంపేర్డ్ టు మన ఎర్త్. ఇంకా పైగా అక్కడ గ్రావిటేషన్ పుల్ అవి తక్కువగా ఉంటే అసలు చెప్పుకోదగ్గట్టే కాదు. రిచర్డ్ స్కేల్ మీద 5 చూపించిందంటే చాలా తక్కువ అన్నమాట. అని ఈ రకంగా మనం చూసినప్పుడు ఈ సీస్మిక్ డిస్టర్బెన్స్ అన్నది వస్తే ఇతర గ్రహాల్లో కూడా, ఇతర చంద్రుల్లో కూడా ఆ పేరుతో ఉంటుంది. భూమి మీద దాన్ని ఎర్త్క్వేక్ అంటే మార్స్ మీద సంభవిస్తే మార్స్ క్వేక్ అంటాం. మనం మూన్ మీద సంభవిస్తే మూన్ క్వేక్ అంటాం అన్నమాట. అలాగే టైటాన్ మీద సంభవిస్తే టైటాన్ దీని మీద, దాంతో సిరస్ మీద వేస్తే సిరస్ క్వేక్ అంటాం అన్నమాట. యూరోపా మీద వేస్తే యూరోపా ఎర్త్ క్వేక్ లాగా. అందుకని ఆ పేరుతోటి వాటిలో చేస్తాం. అంటే ఇంకా సోలార్ సిస్టములో చాలా వరకు యాక్టివ్గానే ఉంది. అందుకని ఈ రకంగా మన భూమి మీదే కాకుండా ఎర్త్క్వేక్స్ అనేవి ఇతర ప్లానెట్స్లోనూ, దాని తర్వాత ఇతర చంద్రుల్లోనూ సంభవిస్తూ ఉన్నాయి. గత 10 సంవత్సరాల నుంచే ఎక్కువ వీటి మీద కాన్సన్ట్రేట్ చేసి ఈ సైన్స్ ఇతర ప్లానెట్స్లో జరిగే దాని యొక్క పదార్థాలు, దాంతో అక్కడ ఉన్న ఫోర్సెస్, దాని తర్వాత ఈ లావా ఉంటే వాటిల్లో ఇంకేమేమి ఉన్నాయి, ఇవన్నీ తెలుసుకోవడానికి వీలుగా ఉంటుంది. ముఖ్యంగా
అందుకని సీస్మిక్ డిస్టర్బెన్స్ అన్నది చాలా అవసరం. ఇంకోటి మనం అబ్జర్వ్ చేస్తుంటే సెటిలైట్స్ ద్వారా వాటి ద్వారా ఈ క్రస్ట్ అవి వచ్చిందని ఎలా తెలుస్తుంది? వాల్కనోలో ఏంటి అంటే ఉండే పదార్థం ఉంటే సాలిడ్ అవి లిక్విడ్ ఫామ్లో ఫ్లో అవుతుంది. అంతేకాకుండా చాలా ఉపగ్రహాల్లోనూ గ్రహాల్లో కూడా ఐస్ ఉంది. క్రియోజెనిక్ అంటారు, లిక్విడ్ ఫామ్లో ఐస్. అందుకని ఐసు ఇక్కడైతే మనకేమో లావా ద్వారా ఇలాంటివి వస్తే ఆ లావాలో అంతా ఐసే ఉంటుంది. లేకపోతే మీథేన్ ఉంటే మీథేన్ ఐసే ఉంటుందన్నమాట, గ్యాస్. అక్కడ ఉన్న గ్యాస్ యొక్క ఇవి సూర్యుడి ద్వారా తన చుట్టూ తాను తిరుగుతున్నాయి కాబట్టి వేడి వెలుతురు, దాని తర్వాత మనకి కోల్డ్, హాట్ అండ్ కోల్డ్. అందుకని హాట్ అండ్ కోల్డ్ మధ్యన ఎక్కువ ఎక్స్పోజ్ అవుతుంది సర్ఫేస్. అయ్యేసరికల్లా మనం ఎవ్రీ టైం అబ్జర్వ్ చేసేటప్పుడు వాటిల్లో క్రాక్స్ ఏమైనా వచ్చినాయా? ఆ క్రాక్స్ వచ్చినట్లయితే అది వాల్కనిక్ ఇరప్షన్. అది లావాతో ఆ పదార్థం లావాలో ఇంకైనా మెటల్స్ ఉన్నాయా, లేదంటే ఐస్ క్రిస్టల్స్ పైకి వస్తాయన్నమాట. వాటిల్లో వేటలు బారుతాయి. అది సీస్మిక్ డిస్టర్బెన్స్ వలన మనకు తెలుస్తూ ఉంటుంది. దాంతో వేడి చల్లదనం వీటి వల్ల కూడా డిఫరెన్స్ వస్తూ ఉంటుంది. అందుకని హాట్ అండ్ కోల్డ్. దాంతో అవి ఎంత ఎత్తుకు లేచాయి, అది ఏ ఫోర్సెస్తో దాన్ని నెట్టవలసి వచ్చింది, వాటి డెన్సిటీ ఏమిటి అని చెప్పి తెలుసుకోవడానికి చాలా అవకాశం ఉంటుంది. అందుకని ఇతర గ్రహాల్లోనూ చంద్రుల్లో కూడా మన భూమి మీద లాగే చాలా వరకు మనకి ఎర్త్ క్వేక్స్ వస్తున్నాయి. అయితే భూమి మీద సంభవించేవి ఇతర గ్రహాల్లో సంభవించేవి తేడాగా ఉన్నాయి. ఈ స్టడీసు చాలా ముఖ్యం. ఈ కార్యక్రమం మీకు ఎంతో నచ్చింది కదా. ఇటువంటి మరిన్ని వీడియోల కోసం అనతి కాలంలోనే 21 కోట్ల వ్యూస్ సాధించిన సమరం ఛానల్స్ సమర్పించు సమరం సైన్స్ వరల్డ్ ఛానల్కు సబ్స్క్రైబ్ చేయండి, లైక్ చేయండి, మీ ఫ్రెండ్స్కి షేర్ చేయండి. అలాగే ప్రక్కనున్న గంట సింబల్ని ప్రెస్ చేయడం మర్చిపోకండి.